కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. నెహ్రూ నగర్ 7వ లైన్ గోశాల. దాదాపు 1000 ఆవులు ఉన్నాయి. చక్కగా గోశాలకి గడ్డి ఇవ్వచ్చు, ధన రూపాన వస్తు రూపాన బెల్లం ఇవ్వచ్చు, తౌడు ఇవ్వచ్చు. చూడండి ఎంత హ్యాపీగా గడ్డి, అందరు భక్తులు ఇచ్చిన గడ్డి ఇంకా వీళ్ళు వేస్తుంటారు. వాములు గడ్డి వస్తుంటుంది. గోసేవ మించింది లేదు. కృష్ణ పరమాత్ముడు చెప్తాడు, గోవును మించిన ఆధారం ఏముందని చెప్తాడు. బ్రహ్మంగారు కూడా గోసేవను మించింది ఏమని చెప్పి బ్రహ్మంగారు గోసేవ చేశాడు. కృష్ణ పరమాత్ముడు గోసేవ చేశాడు. గోవు వలన మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. గో పంచకం, గో యొక్క మయం, గో యొక్క పాలు, గో యొక్క 5 రకాలు వస్తాయి పంచకంలో, 5 రకాల గవ్యాలు. ఈ ఆవు వల్ల మనకి ఎన్నో రోగాలని త్వరగా నయమైపోతాయి. గోవులు 33 కోట్ల దేవతలు ఉన్నారు. మీరు ఇంత గడ్డి పెడితే 33 కోట్ల దేవతలు ఆనందిస్తారు. చూడండి, ఆలకిస్తుంది. ఓహో, నా గురించి చెప్తున్నాడా అని. చూడండి ఆ గోమాత ఎలా ఆలోచించేస్తుందో. అందుకోసం భక్తులందరూ వచ్చి 7వ లైన్లో ఉన్న నెహ్రూ నగర్ గుంటూరులో ఉన్న ఆ గోశాలకు వచ్చి ఎదురు చూస్తుంది గోమాత. మాకు గడ్డి వేయండి అని అడుగుతుంది. ఇంకేమందండి, ఒక్క గడ్డి వేస్తే చాలు, కృష్ణం ముందే జగద్గురం. ఇవన్నీ గోవులు మొత్తం గోశాల సేవ చేసుకుంటే భగవంతుడికి సేవ చేసినంత ఉన్నాడు. గోబ్రాహ్మణ హితాయచ, గోవులకి భక్తులకి భగవంతుడు ఎందుకు వస్తాడు? గోవుల్ని రక్షించేదానికి, భక్తుల్ని రక్షించేదానికి. గోబ్రాహ్మణ హితాయచ, బ్రాహ్మణులు అంటే భక్తులు, ఎవరైనా భక్తులు కావచ్చు. కుల మత భేదాలు ఏం లేవు. భగవంతుని ఆరాధించేవాడు, అన్ని జీవుల్ని ఆరాధించేవాడు, సర్వ జీవుల్ని ప్రేమించేవాడే భగవతత్వానికి సంబంధించి. అన్ని జీవుల్ని ప్రేమించాలి. భగవంతుడు అదే చెప్తున్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితి అర్చన. అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమించినట్టు అని చెప్తున్నాడు భగవంతుడు. కృష్ణం వందే జగద్గురం. చూడండి, ఎదురు చూస్తూ ఉంది గడ్డేస్తారేమోనని. చూడండి ఎంత పచ్చిగడ్డి తింటున్నాయో. కృష్ణం వందే జగద్గురం. ఎంతో డబ్బు ఖర్చు పెట్టేస్తుంటాం. చేస్తున్నారు అందరూ, కాదంటంలా. మర్చిపోకుండా ఉంటారు. అది మీరందరూ భక్తులు అందరూ చేస్తారు, కానీ మర్చిపోతూ ఉంటాం మనం. ఆ మరుపు అనేది ప్రతి మానవుడికి ఉంటుంది. ప్రతి ఆదివారం లేకపోతే ఏదో ఒక రోజు వచ్చి ఆ గడ్డి అమ్ముతుంటారు. ఆ బ్రాడీపేట, అరండలపేట 1వ లైన్లో గడ్డి చక్కగా అమ్ముతుంటారు. 10 గంటల నుంచి 2 గంటల దాకా అమ్ముతారు. మోపు వచ్చి 10 రూపాయలు ఉంటుంది. ప్రతి ఆదివారం తీసుకొచ్చండి, బెల్లం ఇవ్వండి, మీకు తోచిన సహాయం చేయండి. ఆ గోవు చేస్తే భగవంతుడు చేసినంత. కృష్ణం వందే జగద్గురం.